అంటే యాజ్ ఎ హీరోయిన్‌గా మీరు చెయ్యని పాత్రలు లేవు. అన్ని రకాల పాత్రలు చేశారు. తెలుగు ప్రజలకు సినిమా ఉన్నంత కాలం లయ గారనే ఆర్టిస్ట్ గుర్తుండిపోతారు. యాహ్! బట్ మళ్ళీ అంటే ఫ్యామిలీ లైఫ్‌తో హ్యాపీగా అమెరికాలో ఉన్న మీరు మళ్ళీ సినిమాలోకి రావటం ఏంటి అంత ప్యాషనా? లేకపోతే ఈ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఒక తపన ఏంటి? మళ్ళీ మీరు సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి అసలు బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి దేర్. అంటే ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే నెవర్ ఇట్స్ అంటే ది లాస్ట్ అనేది మేబీ ఒక బ్రేక్ ఉండొచ్చు, ఒక ఫేజ్ ఉండొచ్చు దట్ ఒక బట్ కానీ లాస్ట్ అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. సో, అది ఎప్పుడూ లోపల ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అందరూ మర్చిపోయిన తర్వాత, ఆ వాక్యూమ్ ఫిల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు లయ గుర్తుంటుందా లేదా అని కూడా తెలియని టైంలో నాకు తెలియకుండా వేణు శ్రీరామ్ గారి ద్వారా ఒక ఆఫర్ రావడం. వచ్చిన తర్వాత దాన్ని నేను అది చాలా బిలీవ్ చేశాను. ఆ ఫిల్మ్ నాకు చాలా బాగుంది, నాకు నచ్చింది, నేను చేయాలనుకున్నాను. దిస్ షుడ్ బి మై కమ్‌బ్యాక్ అని నేను చాలా బిలీవ్ చేసి చేయడం. అది నాకు ఈ టైంలో రావడం, అది ఇదివరకు ఎన్నో వచ్చినా కూడా చేయలేకపోయాను. బికాస్ ఆఫ్ నా నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్‌లో గానీ, నా పిల్లల ఏజ్ గానియండి, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండడం గానియండి, ఆ టైంలో అది సపోర్ట్ చేయలేదు. సో, చేయలేదు. సో, ఇప్పుడు నాకు కరెక్ట్ టైమ్‌గా అనిపిచ్చింది. అండ్ దెన్ మనం వచ్చినప్పుడు తీసుకోవాలి. సో, లైక్ ఐ సెడ్ మనం క్రియేట్ చేసుకోలేం కాబట్టి ఇంకో 10 ఇయర్స్ అయ్యాక చేస్తాను అన్నప్పుడు నాకు అప్పుడు రాకపోవచ్చు. సో, వచ్చినప్పుడు తీసుకోవాలి అనే పాయింట్‌లో ఇప్పుడైతే నాకు కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడైతే నేను మేనేజ్ చేయగలను. ఎవ్రీథింగ్ కెన్ బి ఫాలోన్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్. మా హస్బెండ్ ఒప్పుకున్నారు. మా పిల్లలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇది జరిగేది కాదు మళ్ళీ. సో, వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇన్‌ఫ్యాక్ట్ నన్ను ఇక్కడ పంపించడం అనేది ఈ టైంలో జరిగింది కాబట్టి ఇదంతా అయింది. దాని తర్వాత నుంచి ఏమైందంటే అలా ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఇంకా చేయాలి. మనల్ని పంపించారు. మనల్ని నమ్మి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను సపోర్ట్‌గా ఉండి పంపించారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నాను. ఉన్న ఆపర్చునిటీస్‌లో చేయగలను కాబట్టి సో, విల్ సీ. అంటే మీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యామిలీయే. ఈరోజు మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ డెఫినెట్‌గా అండి. అసలు వాళ్ళు కొంచెం అటు ఇటు బాధపడినా నేను చేయలేను. 100% అది మా పేరెంట్స్ అవేనండి. ఇదివరకు మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది. అంటే వాళ్ళకి నచ్చకుండా, వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా నేను మీరు ఏమైతే అది అయ్యింది. నేను మాత్రం నాకు కావాల్సింది చేస్తాను అనే ఫ్యామిలీ అట్మాస్ఫియర్‌లో ఎప్పుడు పెరగలేదు. సో, వి టేక్ ఎ కలెక్టివ్ డెసిషన్. అందరికీ ఓకేనా? అందరూ ఓకేనా? కొంచెం ఇబ్బందయినా పోన్లే పర్వాలేదు. ఇబ్బందవుతే వద్దు. లేదు. కొంచెం ఇబ్బందే అన్నా ఇదేముంది, ఇది పెద్ద ఇబ్బంది కాదు, మనం ఓవర్‌కమ్ చేద్దాం. బట్ నువ్వేదో ఎళ్లి చేసిరా. బికాజ్ నీకొచ్చినప్పుడు చేయగలవు. అండ్ దట్స్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో, ఆ టైం నీకొచ్చింది. నువ్వెళ్ళి చేసిరా. ఏముంటే అదే నువ్వు మా పిల్లలైతే అన్నారు, "మమ్మీ నాకొస్తే నువ్వు అదే చేస్తావుగా. మమ్మల్ని పంపిస్తావుగా. నేను వేరే ఊర్లో నాకు కాలేజ్ వస్తే నువ్వు పంపిస్తావుగా చదువుకోవడానికి. సో, అదే అనుకో. నువ్వు కూడా ఎళ్లి ఏదో చేస్తున్నావు గదా" అని వాళ్ళు మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ, అంటే వాళ్ళు అక్కడ అలాగే పెరుగుతారు కాబట్టి. సో, ఇదన్నీ నాకు వర్క్ అయ్యి ఈ టైంలో ఇలా జరగడం ఇలా అయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ మనము కొత్తగా ట్రై చేసి కొత్తగా ఇదివరకు చేయని ఫిల్మ్స్ అన్నీ చేసి అవి అవుతే బావుంటుంది. అదే కన్సిస్టెంట్‌గా ఉంటే బావుంటుంది. సో, లెట్స్ సీ. అంటే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకొని వచ్చారో అంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్ళీ అది అంటే ఆ వేలో ఉందా ఇప్పుడు కెరీర్? ఫస్ట్‌ది డిసప్పాయింట్ అయ్యాను. డెఫినెట్‌లీ మీకు తెలిసిన రిజల్ట్ మనకు తెలిసింది. మనం ఏదో ఒక అంటే అంటే సినిమాలు ఇప్పుడు చాలా మంచి ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి. కొత్తగా తీస్తున్నారు, అన్నీ తీస్తున్నారు. సో, ఇట్స్ ఒక నమ్మకం మీద ఒక ట్రస్ట్ మీద చాలా బావుంటుంది అనే ప్రాజెక్ట్ మీద నమ్మకంతో వచ్చిన తర్వాత కొంచెం ఆ రిజల్ట్ రానప్పుడు కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాను. మామూలుగా ఫెయిల్యూర్స్ ఇట్స్ ఆల్వేస్ హర్టింగ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే అంత కష్టపడతాము అని చేస్తాము. కాకపోతే ఆ కష్టంతో పాటు నా సాక్రిఫైస్ కూడా ఉంది. సాక్రిఫైస్ అనేది జస్ట్ నా పర్సనల్ లైఫ్‌లో సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నాను. దట్ వాళ్ళ టైంతో వాళ్ళతో ఉండడం కానియండి, ఏదో సాధిద్దామని వచ్చి అది చేయలేకపోయాను అనేది ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్‌లీ స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎమోషనల్‌గా ఉన్నారా? ఎక్కువగా అంటే అటాచ్‌మెంట్ ఆ సినిమాతో అంటే ఫస్ట్ సినిమా గదా! మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్‌లో. చాలా నమ్మకంగా చాలా ఒక ఒక ఆహ్,
అంటే చాలా బిలీవ్ చేశాను ఇది నాకు డెఫినెట్లీ ఒక హెల్ప్ అవుతుంది, ఒక పుష్ కమర్షియల్ ఫిల్మ్స్లోకి నన్ను తీసుకెళ్తుంది అని. సో అది జరగలేదు. అది అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉంటుంది, కానీ మనం ఎంత బాగా చేసాము, ఎంత అది జనాలు యాక్సెప్ట్ చేయలేదు. సో బేసిక్లీ కౌంట్. సో దాంట్లో చూస్తే ఎప్పుడు అది అది లెక్కలోకి రాదు. సో మనం ఏం చేసాము, ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాము, ఎవరికి దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. సో ఆ పుష్ వస్తుంది, ఒక కమర్షియల్ లెవెల్లో పుష్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, అది అవ్వలేదు. మీరు ఆ ఫెయిల్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా? డెఫినెట్లీ అండి, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను ఆ సినిమాకి. ఎందుకంటే 2 years ఆఫ్ టైం నేను అసలు ఏం సినిమాలు చేయలేదు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనపడలేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. సో నేను అక్కడున్నానా ఇక్కడున్నానా, ఈవెన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, కొంచెం అంటే ఫస్ట్ లెవెల్ ఫ్రెండ్స్ కాకుండా సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకైతే తెలియదు అసలు నేను ఎక్కడున్నాను. సో ఎప్పుడు అడిగారు ఇక్కడున్నావా అక్కడున్నావా అని. సో దాట్ మచ్ ఎవరికి తెలియకుండా అలాంటి ఒక ఫేజ్లో ఉన్నాను. సో కొంచెం ఐ థాట్ అట్లీస్ట్ కొంచెమైనా నాకు అది హెల్ప్ అయితే బాగుండేది అనేసి. సో మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు, జీరో లేదు. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది. అసలు ఒక అంటే కథ మొత్తం మీ చుట్టే తిరుగుతుంది నిజంగా రావటం. అసలు అలాంటి కథ మొత్తం తమ్ముడు అనే టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీకే వస్తుంది. కరెక్ట్ అండి. అంటే నేను అదే చూసే అనుకున్నాను, నాకు ఇది చాలా ఎలివేషన్. కానీ అంటే నేను అనేది సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా అది పక్కన పెడితే నా క్యారెక్టర్కి నాకు ఎందుకు చేసావు ఈ సినిమా అని అనకుండా ఉంటారు అని దాంతో వచ్చాను. బట్ ఎక్కడో అక్కడ అది చాలా కష్టపడ్డారు అందరూ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రైట్ వేలో యూజ్ అవ్వలేదు.